అదేంటో గానీ నేను ఏ రోజైతే మంచి టేస్ట్ వచ్చేలా కర్రీ చేసింటానో ఆ రోజే భోజనానికి రారు మా ఆయన. ఏ రోజైతే 2, 3 కర్రీలు చేస్తానో ఆ రోజు మాత్రం తప్పకుండా ఇంటికి రారు. ఇంకా రీజన్ అడిగితే ఏం చెప్తారంటే ఎప్పుడు ఏం పని పడుతుందో నాకెలా తెలుస్తుంది, బయట ఫుడ్ తినాలంటే నాకేమన్నా ఇష్టమా ఏంటి, ఇలాంటి డైలాగులు చెప్తారు. మళ్ళీ నేనేమైనా అంటే నీలాగా అందరికి అదృష్టం ఉండాలి కదా పాప, ఇంట్లో ఉండి ఇంటి ఫుడ్ తినేకి అంటారు. ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ రోజు సంగతి చెప్తా చూడండి. నాకు కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ అయిపోయి ఈ ఆలుగడ్డ కర్రీ ఎలాగైనా టేస్ట్ బాగుంటుంది కదా అని ఒక ½ ముందే మా ఆయనకి ఫోన్ చేసా భోజనానికి వస్తున్నారా లేదా అని. ఇంకా మా ఆయన ఏమో అనుకోకుండా ఏదో పని పడింది రాలేని ఈ రోజు అన్నారు. నాకు అదంతా తెలియదు, ఈ రోజు ఆలుగడ్డ కర్రీ చేసినా తప్పకుండా రావాల్సిందే అని చెప్పిన. మా ఆయనతో ఫోన్ మాట్లాడుతూ కర్రీ గురించి మర్చిపోయా. ఇంకా ఇప్పుడేమో మళ్ళీ మా ఆయన ఫోన్ చేసి వచ్చి తినేసిపోతా వెంటనే అని చెప్పారు. అనవసరంగా బిల్డప్ కొట్టా, ఈ కర్రీనేమో ఇలా అయిపోయింది. మాడినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా ఈ కర్రీని కొంచెం మెదిపేసి